సిటీ పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్నుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 400 ఎకరాల భూములు అమ్మి 30,000 కోట్ల రూపాయలను సమీకరించాలన్న లక్ష్యంతోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ భూముల్లో బుల్డోజర్లని దింపి క్లీన్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ముంబైలో మెట్రో నిర్మాణంతో పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన చేసిన రాహుల్ గాంధీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కనిపించడం లేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్నుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్. ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ